అండ్ అలాగే సిపి గారు సార్, మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ కార్యక్రమాలన్నీ సజావుగా జరగాలి అంటే మాకు పోలీస్ సహకారం లేకపోతే ఏ కార్యక్రమం జరగదు. ముందుగా మీకు అలాగే మీ సిబ్బందికి శతకోటి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారాలు సార్. కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ యువర్ ఫ్యాన్. ఓ సార్, సార్ థ్యాంక్ యూ. నాకు సిపి గారు తెలుసా అని చెప్పుకుంటాను నేను ఇంకా. సో సార్ చెప్పండి సార్, విశాఖపట్నం వాస్తవ్యుల గురించి అలాగే ఈ నగరం గురించి. ఇప్పుడు నేను బెంగాల్లో పుట్టి పెరిగాను. పెళ్లి జరిగింది బెంగాల్లో. పెళ్లి జరిగిన తర్వాత వైఫ్ అడిగారండి హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్ళాలి. సో రకరకాల ప్లాన్స్ చేశారండి నా వైఫ్. నేను ఓకే అనలేదు, కాదనలేదు. స్ట్రేట్గా మా అప్పుడు పోస్టింగ్ జమ్మలమడుగు, కడప జిల్లా. ట్రైన్ ఎక్కాను, కొడమండల్ ఎక్స్ప్రెస్. వైజాగ్లో దిగిపోయాను. వైఫ్కి తెలియదు ఈ ప్లేస్ ఎక్కడ. వైఫ్ అడిగారండి ఇది జమ్మలమడుగు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఈ వైజాగ్ చూస్తున్నాను, నువ్వు ఎందుకు ఇక్కడ దిగావు? చెప్పాను ఇదే మా హనీమూన్ డెస్టినేషన్. అప్పుడు వైఫ్ అడిగారండి ఎందుకు వైజాగ్ హనీమూన్ డెస్టినేషన్ ఎందుకు? నేను చెప్పాను మా బెంగాల్లో సముద్రం చూడాలంటే దిఘా వెళ్ళాలి, హిల్స్ చూడాలంటే డార్జిలింగ్ వెళ్ళాలి. విశాఖ వచ్చేసి దిఘా ప్లస్ డార్జిలింగ్, ఒకవైపు సముద్రం మరోవైపు. సో ఇటువంటి అందం మన భారతదేశంలో ఎక్కడ లేదు. అటువంటి అందమైన నగరం మన విశాఖపట్నం. అందుకే హనీమూన్ డెస్టినేషన్గా సెలెక్ట్ చేశాము. సో అందరికీ నేను చెప్పాను మీరు హనీమూన్ డెస్టినేషన్ ఎంజాయ్ చేయాలంటే వైజాగ్ రావాలి. అటువంటి అందం ఇక్కడ ఉంది. ఈరోజు మనకు విశాఖ ఉత్సవం మన అందరికీ గర్వకారణం. అదే మాదిరిగా విశాఖ సిపిగా పనిచేయడానికి నాకు అదృష్టం వచ్చింది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మ్యామ్. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, అంటే ఏ హస్బెండ్ కైనా సరే కొంచెం క్రిటికల్ క్వశ్చన్ సార్, మీరు ఆలోచించుకొని సమాధానం చెప్పండి. మీ ఆవిడ ఇంట్లో ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉండుండొచ్చు. మీ మ్యారేజ్ డేట్ ఏంటి? నేను ఆలోచిస్తున్నారు. 19th జనవరి 2026 అంటే 4-5 days క్రితం నా 25th anniversary. వావ్ సార్, హార్టీ కంగ్రాచులేషన్స్ సార్, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. Such an inspiration you are. Thank you so much, sir.